జనరల్గా మనం మన తలరాతని దేవుడు ఆల్రెడీ రాసేసాడు అనుకుంటాం కదా. కానీ మన కథని మనం చేసే ప్రతి పనిని మనతో పాటు షాడోలా ఉండే ఒక పర్సన్ రాస్తున్నాడు, ఆయనే ఒక ఎండ్ కూడా ఇస్తాడు అంటే బిలీవ్ చేస్తారా? దీని రిలేటెడ్ నేను మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వాల్ ఈ. ఒక విలేజ్లో సీతమ్మ అని ఒక పర్సన్ ఉంది. ఆమెకి హస్బెండ్ లేడు, ఉన్నది ఒకే ఒక్క అమ్మాయి, తన పేరు రాధిక. యాక్చువల్లీ తన హస్బెండ్కి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రీట్మెంట్కి తన దగ్గర మనీ లేవు, కానీ కొంత గోల్డ్ ఉంది తన దగ్గర. ఈ గోల్డ్ తీసుకెళ్ళి ఊరి పెద్ద దగ్గర పెట్టి కొంత మనీ అడిగింది. ఆ మనీతోని తన హస్బెండ్ని సేవ్ చేయడానికి ట్రై చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆమె హస్బెండ్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ సీతమ్మ చాలా స్ట్రగుల్ అయింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేది. పనులు చేసుకుంటూ కొంత మనీ సేవ్ చేసి ఒక చిన్న కిరాణా షాప్ స్టార్ట్ చేసింది. ఆ కిరాణా షాప్ని రన్ చేసుకుంటూ తన కూతుర్ని చదివించుకుంటూ ఉంది. కానీ సీతమ్మకి ఎప్పుడూ ఒక టెన్షన్ ఉండేది. అది ఏంటి అంటే తన కూతురు పెళ్ళి టైంకి ఎలాగైనా ఆ గోల్డ్ తెచ్చేసేయాలి అనేది సీతమ్మకున్న వన్ అండ్ ఓన్లీ డ్రీమ్. ప్రాబ్లమ్స్లో ఉండి కూడా మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ సేవ్ చేసిన మనీతో ఆ గోల్డ్ మొత్తం తీసుకుని రావడానికి ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళింది. ఈ ఊరి పెద్దకి మనీ ఇచ్చేసి తాకట్టు పెట్టిన గోల్డ్ రిటర్న్ ఇవ్వమని అడిగింది. కానీ ఇతను, నువ్వు నా దగ్గర ఏ బంగారం తాకట్టు పెట్టలేదు అని దబాయించాడు. అంతేకాదు ఆమె దగ్గర తీసుకున్న డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వనన్నాడు. ఎందుకంటే సీతమ్మ సైడ్ మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా లేడు ఆ ఊర్లో. తన కూతురు పెళ్లి కోసం దాచిపెట్టుకున్న బంగారం కోసం చాలా బ్రతలాడింది, ఏడ్చింది. ఇప్పుడు ఈ పెద్ద మనిషి కనీసం జాలి కూడా లేకుండా ఆమె జుట్టు పట్టుకొని గేట్ బయటకు తీసుకొని వచ్చి, నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఊరు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా ఆమెకి సపోర్ట్ చేయలేదు. దాంతో తట్టుకోలేని ఆమె ఏడుస్తూ ఒక మాట అంది, ఈరోజు నాకెవ్వరూ లేకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు చేసిన దానికి కర్మ నిన్నెప్పటికీ వదిలిపెట్టదు, దాని ఫలితం నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ ఊరి పెద్ద దీన్ని పట్టించుకోలేదు. కానీ అదే రోజు రాత్రి అతని ఇంట్లో దొంగలు పడ్డారు. దారుణంగా అతన్ని చంపి డబ్బు బంగారం తీసుకుని వెళ్ళారు. ఇంకొక విషయం చెప్పనా, ఇతనికి ఒక కూతురు కూడా ఉంది. ఈ దొంగలు వెళ్తూ వెళ్తూ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి వెళ్ళారు. సో ఇది ఒక రియల్ స్టోరీ. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, మన తలరాతని, మన ఎండ్ని, కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఒక పర్సన్ కావచ్చు, ఒక ఎంటిటీ కావచ్చు, లేదా ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ కావచ్చు, ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ కావచ్చు, వాట్ ఎవర్, దే డిసైడ్ చేస్తుంది అని నాకు అనిపించింది. సో బెటర్ మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ మంచి చేద్దాం, చెడు చేయొద్దు. యాక్చువల్లీ నాకు ఇక్కడ అర్థం కాని ఒక విషయం ఉంది. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ కామెంట్లో చెప్పండి నాకు. సీతమ్మని చీట్ చేసింది ఈ ఊరి పెద్ద అండ్ అతని వైఫ్. ఇన్స్టాంట్ కర్మ వల్ల అదే రోజు నైట్ ఇతను చనిపోయాడు అండ్ తన వైఫ్ కూడా సఫర్ అయింది. బట్ ఇక్కడ తన కూతురు రేప్ చేయబడింది కదా, ఇది కూడా కర్మలో పాటేనా? ఆర్ తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తాయి అంటారు కదా, సో దాంట్లో పాట ఆర్ సంథింగ్ ఎల్సా, అది నాకు అర్థం కాలేదు. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ కామెంట్లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.